3 మాటలు చెప్పనా? మీరు హగ్గై గ్రంథంలోని 2:5లో ఒక మాట ఉంటుంది. ఐగుప్తు నుండి మీరు వచ్చినప్పుడు దేవుడు మీ ఎడల జరిగించిన కార్యాలు జ్ఞాపకం చేసుకోమంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుడు నీ జీవితంలో లేదా నీ సహోదరుల జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో దాన్ని ఒక్కసారి మీరు మనసుకు స్మరించుకుంటే, జ్ఞాపకం తెచ్చుకుంటే నీకు ధైర్యం వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు? బలపరిచిన దేవుడు ఇప్పుడు ఎందుకు బలపరచడు? వారిని బలపరిచిన దేవుడు నన్ను ఇప్పుడు ఎందుకు బలపరచడు? వారికి తోడై ఉన్న దేవుడు నాకెందుకు తోడై ఉన్నాడు? ఆయన చేసిన కార్యాలను నువ్వు స్మరించుకుంటే, గుర్తు తెచ్చుకుంటే నీకేమొస్తుంది? ఏనుగులు బలం వస్తుంది. స్తోత్రం చెప్పాలి ఫస్ట్. రెండవది, ప్రభు ఏమంటాడంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అంటాడు. నా యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు భయాన్ని జయిస్తాడు. మీకు అర్థమవుతుందా? దేవుడిని నమ్మాలి, పిచ్చిగా నమ్మాలి. దేవుని యందు నీకు ఎంత బలమైన విశ్వాసం ఉంటుందో అప్పుడు ధైర్యం 1000 ఏనుగులు బలములాగా వస్తుంది. నీకు నీలో భయం ఆవరించిందంటే దేవుని మీద నమ్మకం తగ్గిపోయిందని అర్థం అన్నమాట. దేవుని యందు బలమైన విశ్వాసం ఉంచాలి. 3, ఆత్మీయులు, దైవజనులు, పరిశుద్ధులతో మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది. అవునా కాదా? ఒక దైవ సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియకుండానే నీ కన్న తండ్రి కంటే కూడా, అబ్బా పాస్టర్ గారు ఒక రోజన్నా మా ఇంట్లో ఉండి బాగుండే, నా భయాలన్నీ వెళ్ళిపోతాయి అనిపించింది. కానీ మాకు కుదరదలే, పాస్టర్ గారి కంటే బలవంతుడైన దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందా? అమ్మయ్య అన్నయ్య కాసేపు దొరికితే బాగుండయ్యా, 1 గంట దొరికితే బాగుండు, నా భయాలన్నీ పోతాయి అనుకుంటారు. కానీ మమ్మల్ని మరి పని ఉంది కదా వెళ్ళిపోతున్నాం. మా బదులు సేవకురాలు ఉంటుంది, సేవకురాళ్ళు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, ఇంకా ఆత్మీయులైన సహోదరులు ఉన్నారు. వారితో మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ధైర్యపరిచే సేవకులు, ధైర్యపరిచే ఆత్మీయులతో మీరు సహవాసం చేయండి. కానీ మిమ్మల్ని భయపెట్టే ఆత్మీయులు కూడా వస్తారు మీ కొంపలకే. వాళ్ళ మాట నమ్మమాకండి, పళ్ళు రాలగొట్టి పంపించండి. ఎందుకంటే వాళ్ళు పిరవల పేరంటలాగొచ్చి మిమ్మల్ని భయపెట్టేస్తారు. నేను వస్తున్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది, మీ ఇంట్లోకి 2 రెక్కలు కట్టుకొని నల్ల గబ్బిలం ఇలా వచ్చి ఇలా వెళ్ళినట్టు వచ్చింది అనగా, అమ్మా ఇంకా ఏం జరిగిందమ్మా? ఏం లేదు, నాకు ఒక పెట్టి కనపడుతుంది, శవపేటిక అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది అంటే. భయపడవద్దు. నువ్వు ఎప్పుడు భయపడాలంటే, సంఘానికి వ్యతిరేకంగా లేస్తే భయపడు, ఆత్మీయులకు వ్యతిరేకంగా లేచినప్పుడు భయపడు, నాశనం వస్తుందని. అంతేగాని నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నంత కాలం దేనికి భయపడవద్దు. హల్లెలూయా.